శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం. ఈరోజు జూన్ 26, 2025 తేదీ గురువారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:29 వరకు ఉంది. తదుపరి వనరోసు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:52 లాగైతే 10:44 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 లాగైతే 3:52 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10:07 లాగైతే 11:04 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినైతే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు ఇవ్వబడిన నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమమైన ఆదాయం ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనవ్యయం, అనారోగ్య సూచన, కార్యాటంకాలు ఏర్పడతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాశికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సమస్త ఆయిల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాత వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారం వర్తకులకు కానీ, బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు గురువారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి దక్షిణామూర్తిగా ఆరాధిస్తూ శిరకాసంతో అభిషేకించినట్టయితే విద్యార్థులకు విద్యని, వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధిని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలని, అందరికీ జ్ఞానాన్ని ఆ దక్షిణామూర్తి ప్రసాదిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిట.